హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి మీకు ఒక రియల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నాండి. ఈరోజు మా క్లయింట్ ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ని ఎలా ఉపయోగించుకున్నారు అనేది. అది ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇది ఎవరు మీకు మ్యాక్సిమం చెప్పండ్రు, చెప్పినా ఒకసారి మ్యాక్సిమం పాటించకపోవచ్చు. మీకు రియల్గా ఇది పాటించి అతను ఎంజాయ్ చేశారు అనమాట. ఇది అంటే ఆ టైంకి ఇలా కూడా వాడుకోవచ్చు అని చెప్తే ఒక ఐడియా వచ్చిందన్నమాట. సో అదేంటంటే లిక్విడ్ ఫండ్స్ అనమాట. సో లిక్విడ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు మార్కెట్లో పెద్దగా రిటర్న్స్ ఏం రావు, బట్ ఎఫ్డీ మీద బెటర్ రిటర్న్స్ ప్లస్ సేవింగ్ మీద కొంచెం బెటర్ రిటర్న్స్, ఇది మీడియంలో ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు చెప్తానంటే తిను మామూలుగా సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్లానింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. బట్ ఇతను ఒక మార్కెటింగ్ పర్సన్ అనమాట. సో ఇతనికి మామూలుగా ఇన్సెంటివ్స్ వస్తాయి. దాన్ని ఏం చేశారంటే శాలరీ కాకుండా ఇన్సెంటివ్ ఏదైతే వస్తుందో దాని అమౌంట్ని లిక్విడ్ ఫండ్లో అలా డిపాజిట్ చేసుకున్నారు. సో సడన్గా అతనికి లిక్విడ్ ఫండ్స్ చేస్తూ ఒక 70,000 సమ్ అమౌంట్ వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత ఇదేమి పెద్ద రిటర్న్స్ కావు, జస్ట్ ఫర్ ఏంటంటే ఏదైనా ఇమీడియట్ టైంలో మనకు కావాలనుకుని వాడుకుంటాయి. బట్ దానికి అట్లీస్ట్ దానికి వడ్డీ ఎంత కలిసి వచ్చిందంటే 700 to 800 దానికి సమ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సేవింగ్ అకౌంట్ ఉంటే మనం మ్యాక్సిమం మనం వాడేస్తాం కూడా, అంతలాగా మనం వెయిట్ చేయలేం. బట్ ఇక లిక్విడ్ ఫండ్ వచ్చేసరికి ఏంటంటే అతనికి సడన్గా వాళ్ళ పాప MBBS సీట్కి ఏంటంటే ఒక అమౌంట్ కావాలన్నమాట. సో ఆ అమౌంట్కి ఏంటంటే అక్కడ మీకు ఏటవుతుంది, ఒక 50,000 కావాలన్నమాట. సో ఈ 50,000 అమౌంట్ని ఏం చేశారంటే లిక్విడ్ ఫండ్ నుంచి విత్డ్రాల్ తీసుకున్నారు. సో ఈ 50,000 అనేది మీకు ఈజ్ ఎ బెస్ట్. అంటే ఆ టయానికి అంటే ఇప్పుడు మీకు చాలా మంది ఏంటనుకుంటారంటే సేవింగ్ అకౌంట్లో ఉంచుకుంటే డబ్బులు నిలబడవు, కామన్ కష్టం. అలాగని ఎఫ్డీలో పెడితే ఎఫ్డీని బ్రేక్ చేయాలి, దానికి ఒక TDS సమ్ అమౌంట్ ఏదో కటింగ్ అవుతుంది, ప్లస్ మన ఇన్కమ్ ట్యాక్స్లు చూపించుకోవాలా. రెండోది ఏంటంటే ఈ లిక్విడ్ ఫండ్ అనేది ఏంటంటే వితౌట్ ట్యాక్స్. సో TDSలో ఏంటి మీకు TDS ఏమి ఉండదు, ట్యాక్స్ అనేది ఎంత మేము పడిపోదు, సో ఛార్జెస్ ఏం పడిపోవు. ఇతనికి ఏంటంటే విత్ ఇన్ 2 daysలో అతని అమౌంట్ దానికి ఇమీడియట్గా బ్యాంకులో డిపాజిట్ అయిపోద్ది. సో ఇలా లిక్విడ్ ఫండ్ మీరు ఏంటంటే మీరు కొంచెం వేస్తూ ఉండడం వల్ల సేవింగ్ అకౌంట్ మీద కొంచెం బెటర్ రిటర్న్స్ ఉంది, ప్లస్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ప్లస్ సేవింగ్ అకౌంట్కి అదేదో సేవింగ్ అకౌంట్లో పెట్టుకోవచ్చు కదా, ఎందులోనే పెట్టుకోవాలని చాలామంది అంటారు. సేవింగ్ అకౌంట్లో పెడితే ఇమీడియట్ వాడేస్తామండి, ఎందుకంటే మన సైకాలజీ ప్రకారం ఏంటంటే ఏదైనా అమౌంట్ ఉంటే ఇమీడియట్ వాడేస్తాం. బట్ లిక్విడ్ ఫండ్ ఉండడం వల్ల ఏంటవుతుందండి మీకు సేఫెస్ట్ జోన్ అనమాట. అంటే మీరు దాన్ని తెద్దామన్నా కూడా ఆలోచన రాదు, ఎందుకంటే మనకి 2 days తర్వాత వస్తుంది కదా, అర్జెంట్ అయితేనే తీస్తాం. మనకి ఇమీడియట్గా అర్జెన్సీ అయితే ఏం చేస్తాం, సేవింగ్ అకౌంట్లో వాడేస్తాం. అర్జెన్సీ లేకపోతే కంపల్సరీగా దాన్ని వాడం. అది సేవింగ్ అకౌంట్ అయితే అర్జెన్సీ ఉన్నా లేకపోతే వాడేస్తాం. బట్ లిక్విడ్ ఫండ్ ఉండడం వల్ల మీకు అర్జెంట్ అయితేనే తీస్తారు, లేకపోతే తీరు. సో అది అనమాట అంతే. సో లిక్విడ్ ఫండ్ అనేది మీరు అలా ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా మీ సేవింగ్స్లో కూడా బెటర్ రిటర్న్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మీకు కావాలంటే డెఫినెట్గా నాకు కాల్ చేయండి, నేను మీకు డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తాను. సో మీలో ఎవరికైనా SIPs ప్లానింగ్ చేయందా, దాన్ని ఏ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేయాలని నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.